హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్షు కిచెన్ వ్లాగ్. ఈరోజు నేను బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా మంది బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టమని అనుకుంటూ ఉంటారు. కానీ నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఈజీగా ఇంట్లోనే మనం బూందీ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు శనగపిండి జల్లించి తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ వేసి కలిపితే మనకి ఉండలు కట్టేస్తుంది. సో కొద్ది కొద్దిగా ఇలా చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను డ్రై ఫ్రూట్స్, ఎండి ద్రాక్ష, వాటర్ మిలన్ సీడ్స్, జీడిపప్పు తీసుకున్నాను. ఒక కప్పు శనగపిండికి 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు షుగర్, 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇదంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కొద్దిగా కలిపేసి ఈ పాకం అంతా బాగా తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపు మనము బూందీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలో సోలా పొడి వేసి మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక బూందీ మేకర్తో ఇలా చూపించిన విధంగా మనము పిండి వేసి బూందీలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బూందీ కొద్దిగా వేగిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టాలి. ఎక్కువసేపు వేగడం వల్ల అది గట్టి పడిపోతుంది. అది బూందీ మనకి లడ్డు చుట్టడానికి సరిగా రాదు గట్టి పడడం వల్ల. సో చూపించిన విధంగా కొద్దిసేపు దాన్ని వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మిగతా పిండి అంతా మనం బూందీలాగా వేసేసుకోవాలి. పాకం ఉడుకుతున్నప్పుడు అందులో కొద్దిగా ఇలాచి కూడా వేసుకొని ఉడికించుకుందాం. ఇలా ఇప్పుడు ఈ పిండి మొత్తం బూందీలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాకం ఉడుకుతుంది, బూందీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం లడ్డులోకి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ పెట్టి అందులో నెయ్యి వేసి కొద్దిగా నెయ్యి హీట్ ఎక్కాక అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసి అన్నిటినీ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. ఈ రెసిపీ చాలా ఈజీ అండి. నాకు మా అమ్మమ్మ గారు నేర్పించారు. నేను తన దగ్గరే నేర్చుకున్నాను. ఇది చాలా ఈజీగా చేసేస్తుంది తను. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. పాకం రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. ఇలా తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. పాకం రెడీ అయిపోయింది. సో వీటిని దించేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీని అంతా ఆ పాకంలో వేసేస్తున్నాను. ఇలా మొత్తం అందులో వేసేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాను కదా, అవి కూడా అందులో వేసేసుకుందాం. కావాలనుకుంటే మీరు లడ్డు చుట్టేటప్పుడు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. నేను ముందే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా బూందీకి పాకం పట్టుకునేలాగా మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మొత్తం అంతా మిక్స్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఎక్కువసేపు చల్లారనివ్వకండి. ఎక్కువ చల్లారిపోతే మనకి లడ్డు చుట్టడానికి రాదు. సో ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్న తర్వాత బూందీని ఒక స్మాషర్ తీసుకొని కొద్ది కొద్దిగా ఇలా స్మాష్ చేసుకోవాలి. బూందీ మొత్తం మనకి అలాగే ఉంటే ఉండలు చుట్టడానికి రాదు. సో మనం ఇలా కొద్దిగా స్మాషర్ తీసుకొని పచ్చపచ్చగా లైక్ కొద్ది కొద్దిగా అలా స్మాష్ చేసుకుంటే మనకి బూందీ మనం లడ్డు చుట్టడానికి బూందీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చూపించిన విధంగా కొద్ది కొద్దిగా మనకి కావాల్సినంత సైజులో ఆ బూందీని తీసుకొని రౌండ్ గా లడ్డుల్లా చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా లడ్డు చుట్టుకోవాలి. అంతే అండి, ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మా ఛానల్లో ఇంకా చాలా స్వీట్స్ కూడా అప్లోడ్ చేశాను. గులాబ్ జామున్, సేమియా పాయసం, ఇంకా డబల్ కా మీఠా కూడా. ఎప్పుడైనా మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదా బర్త్డేస్ కానీ ఉంటే
మనం ఇలా స్వీట్స్ ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఆ వీడియోస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అంశు కిచెన్ లాగ్. థ్యాంక్ యూ.